బిజినెస్ ప్రమోషన్స్ అయినా పర్సనల్ ప్రమోషన్స్ అయినా పీక్ స్థాయిలో జరగాలంటే ఎన్ఎస్ఆర్ ప్రమోషన్స్ విభాగాన్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. మీరు చూస్తున్నారు ది రివైన్ షో. ప్రస్తుతం మనం నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి గారి వద్ద ఉన్నాము. సాధారణ మహిళ నుంచి అసాధారణ నాయకురాలిగా మారి ఇప్పుడు రాజకీయంలో తనకంటూ ఒక శైలిని మార్చుకున్నటువంటి సునీత గారి వద్ద ఉన్నాము. గత 25 ఏళ్లుగా రాజకీయంలో నిలబడి ముందుకు సాగుతున్నారామె. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవాలో బీఆర్ఎస్ నాయకులు ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ వాళ్ళు ఓటమి పాలైనా కూడా సునీత గారు తాము విజయం సాధించి తన సత్తా ఎంతో చాటుకున్నారు. అలాంటి యంగ్ పవర్ఫుల్ లేడీ దగ్గర మనం ఉన్నాము. లక్షలాది మందికి ఎలా సమస్యలని తీర్చిదిద్దగలుగుతున్నారు, వాళ్ళ పొలిటికల్ జర్నీ ఎలా జరుగుతుంది, అలాగే తమ రాజకీయ జీవితంలో ఒడిదుడుకులను ఎలా అధిగమిస్తున్నారు అనే ఇలాంటి ఎన్నో విషయాలను మనం ది రివైన్ షోలో మాట్లాడుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, మీరు చాలా సెన్సిటివ్గా చాలా ప్రశాంతంగా మాట్లాడతారు. ఎప్పుడు అగ్రెసివ్గా అవ్వడం అయితే మేము బయట ఎప్పుడూ చూడలేదు. మీరు నిజంగా నిజ జీవితంలో కూడా ఇలానే ఉంటారా, లేదా రాజకీయ జీవితంలోనే ఇలా కనిపిస్తారా? నేను చిన్నప్పటి నుంచి కూడా అంతే అమ్మ. చాలా సిన్సియర్గా, ఒబీడియంట్గా, ఫ్యామిలీకి తగ్గట్టుగా ఉండి, మరి అది రాజకీయం కూడా నాకు చాలా ఉపయోగపడిందని చెప్పేసి నేను అనుకుంటాను. ఎందుకంటే రాజకీయంగా అందరూ ఏమనుకుంటారంటే ఆర్భటాలు చేయాలా, ప్లస్ ఇంకేంటంటే గట్టిగా ఫైట్ చేయాలా, ఫైట్ చేస్తేనే మనం అనుకున్న సాధిస్తామని చెప్పేసి అనుకుంటారు. కానీ నేను నిజంగా కూడా సౌమ్యంగా ఉంటూ, మితభాషగా ఉంటూ, మరి అందరితో స్నేహపూర్వకంగా అందరితో కలగలుపుతూ ఉంటూ, మరి రాజకీయంగా అటువంటి ఉండడం వల్ల ఏంటంటే నేను అనుకోనేటువంటి ఎన్నో సాధించలేను అనుకున్నటువంటి వాటిని కూడా నేను సాధించుకోవడం జరిగింది. మేడం, దాదాపు 25 సంవత్సరాల రాజకీయ జీవితం మీది. మీరు ఎంతో మంది మహిళలకు ఇన్స్పిరేషన్గా ఉన్నారు. మరి మీకంటూ ఇన్స్పిరేషన్ ఉన్న వ్యక్తి ఎవరు? నేను ఫస్ట్ నుంచి కూడా చెప్పినమ్మా ఇందిరాగాంధీ గారు. ఎందుకంటే ఫస్ట్ ఏంటంటే తను ఒక విమెన్గా ఉండి మరి తను స్పిరిట్ బాగా గట్టిగా నిలబడేటువంటి ఒక ఉక్కు మనిషి అని చెప్పేసి నేను చిన్నప్పటి నుంచి చదవడం జరిగింది, కాబట్టి చూడడం కూడా జరిగింది. అందుకనే ఫస్ట్ విమెన్గా అంటే తను చూసుకున్న తర్వాత వచ్చినటువంటి మహిళలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళతో వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారో మనం కూడా అదే విధంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, ఏదైనా సరే అనుకుంటే సాధించాలి అని ఒక పట్టుదలతో ముందుకెళ్తా ఉన్నాను. మేడం, మీరు రాజకీయంలో ఎంటర్ అయినప్పటికీ మీది చాలా చిన్న వయసు. అప్పుడు మీకు లోకల్ పార్టీ నాయకులు కానీ ఎవరి వల్ల అయినా మీకు ఎలాంటి స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేశారు మీరు? నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే కలిసినప్పుడు 31 ఇయర్స్ నాకు. అసెంబ్లీలో నేనే ఫస్ట్ అనుకుంటే చిన్న వయసులో ఉన్నదని. సో నాకు అప్పుడు రాజకీయం అంటే ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కూడా రాజకీయంగా ఎట్లా ముందుకెళ్ళాలి అనేది అవగాహన లేనటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రజలు నా పైన ఎంతో హోప్స్ పెట్టుకున్నారు. వాళ్ళ కష్టాలు నేను ఎట్లా తీరుస్తానో, వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నేను చేయగలుగుతానా లేదా అని ఒక రకమైనటువంటి భయం ఫస్ట్ నాకు స్టార్టింగ్లో ఉంది. ఎందుకంటే నాకు ఒక డిపార్ట్మెంట్ తెలియదు, ఏ ఆఫీసర్తో మాట్లాడాలో తెలియదు, ఎవరితో ఏది సాధించుకోవాలో తెలియదు. అసలు అంటే హౌస్ వైఫ్ నుంచి డైరెక్ట్గా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ నేర్చుకోవడానికి అట్లీస్ట్ ఒక 6 months నాకు టైం పట్టింది. ఫస్ట్ టైం అసెంబ్లీకి వెళ్ళినప్పుడు స్టార్ట్ అయినప్పటి నుంచి మళ్ళీ ఎండ్ అయ్యేదాకా సీట్లలోనే కూర్చునేవాళ్ళం. ఎందుకంటే అక్కడ మంచి మంచి చర్చలు జరుగుతాయి కాబట్టి ఆ చర్చలు వినడం ద్వారా నాకు చాలా అవగాహన వచ్చింది. ఏ విధంగా పరిష్కరించగలుగుతాం, ఏ విధంగా మాట్లాడాలి, ఎవరితో ఏది సాధించుకోవచ్చు అని చెప్పేసి చాలా నేర్చుకోవడం జరిగింది. దానికి తోడు మన జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు అయినటువంటి కృష్ణారెడ్డి గారు, అంటే నారాయణఖేడ్ ఎమ్మెల్యే గారు, తర్వాత మాజీ రామాయణపేట శాసనసభ్యులు విఠల్ రెడ్డి గారు, వీళ్ళిద్దరు కూడా ఏంటంటే మమ్మల్ని గైడ్ చేస్తూ తీసుకెళ్ళడం, ఏదైనా ఆఫీస్కి వెళ్ళినా మమ్మల్ని తీసుకెళ్ళడం, ఒక కూతురులాగా వాళ్ళు నన్ను ఆదరించడం జరిగింది. సో అక్కడికి వెళ్ళినా వారు నన్ను తీసుకెళ్ళడం, ఇంకా ఈ ప్రాబ్లం ఇక్కడ మాట్లాడాలా, ఆ ప్రాబ్లం కలెక్టర్ దగ్గర అవుతుంది, ఈ ప్రాబ్లం ఇక్కడ అవుతుంది, అట్లా చెప్తూ రావడం జరిగింది. సో ఆ విధంగా మెల్లమెల్లగా ప్రజల ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా నేను మలుచుకుంటూ వెళ్ళడం జరిగింది. స్ట్రగుల్ అంటే చాలా. ఇప్పుడు ఏంటంటే ఇంటి నుంచి వచ్చేసింది, ఈమె ఏం చేస్తుందిలే, ప్రజా సమస్యలు ఏం తీర్చగలుగుతుంది, ఈమె మళ్ళీ తిరిగి బ్యాక్ వెళ్ళిపోతుంది, ఈ 5 సంవత్సరాలు గెలిచింది కాబట్టి 5 సంవత్సరాలు ఉంటుంది, ఆ తర్వాత ఆమె మళ్ళీ హౌస్ వైఫ్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అట్లా అని చాలామంది ఇండివిజువల్గా కూడా నన్ను కామెంట్స్ చేయడం జరిగింది. ఇండివిజువల్గా వ్యక్తిగతంగా కొన్ని కామెంట్స్ చేసినారు. కానీ నేను దాన్ని ఛాలెంజ్గా తీసుకోవడం జరిగింది. అంటే ఏదైతే వాళ్ళు ఈమె ఏం చేయలేదు, ఇంటి నుంచి వచ్చింది, రాజకీయ అవగాహన లేదు,
ఏం చేస్తుంది అని చెప్పేసి అనుకున్నారు. కానీ మా మామయ్య గారు రామచంద్రరెడ్డి గారు, మా హస్బెండ్ లక్ష్మారెడ్డి గారు, వాళ్ళు చేసినటువంటి సేవలు, వాళ్ళకి ప్రజలతో ఉన్నటువంటి సత్సంబంధాలు, వారి సమస్యలు పరిష్కరించడానికి వాళ్ళు చేసినటువంటి కృషి, ఇవన్నీ గుర్తుపెట్టుకొని వాళ్ళు అనుకున్నది కాలేకపోయింది. వాళ్ళు ఎమ్మెల్యే కావాలనుకున్నది కాలేకపోయింది. కానీ ఈరోజు మరి నాకు ప్రజలు అవకాశం ఇవ్వడం జరిగింది వారి యొక్క సేవల ద్వారా. కాబట్టి వాళ్ళ పేరు నిలబెట్టాలా, వారి పేరు నిలబెట్టాలంటే నేను రాత్రింబవళ్ళు కష్టపడాలి నాకు ఆలోచనతోని ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా ఇమీడియట్గా వెళ్ళడం, ఆ సమస్యను పరిష్కరించడానికి నా వంతు ప్రయత్నం చేయడం, ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే ఛాలెంజ్గా తీసుకొని ముందుకెళ్ళడం వల్ల నేను సక్సెస్ కావడం జరిగింది. ఇప్పుడు మీ హస్బెండ్ చనిపోయారు కాబట్టి మీరు రాజకీయంలోకి రావాల్సి వచ్చిందా? లేదంటే మీకు కూడా రాజకీయంలోకి రావాలని ఏమైనా ఇంట్రెస్ట్ ఉండేదా? నాకు అస్సలు ఇంట్రెస్ట్ ఉండేది కదా రాజకీయం అంటే. ఎందుకంటే ప్రతిసారి మేము పండగకు వచ్చినా లేకుంటే ఏదన్నా ఫంక్షన్స్ ఉన్నా ఇంట్లో ఏదైనా ఒకేషన్స్ ఉన్నా కూడా మా మామయ్య గారు కానీ మా హస్బెండ్ కానీ ఎప్పుడు మాతో పాటు ఉండేటువంటి వాళ్ళు కారు. సో నేనేంటంటే సిటీలో ఉండేదాన్ని కాబట్టి ఎట్లా ఫ్యామిలీతో ఉన్నటువంటి అంటే అందరం కలిసి వెళ్ళాలా, కలిసి ఉండాలన్న ఒక ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి నేను. పండగలకి ఇక్కడ వచ్చినా నన్ను ఇక్కడ డ్రాప్ చేసి మా హస్బెండ్ బయటికి వెళ్ళిపోతుంది, మా మామయ్య గారు ఏదో పని మీద బయటికి వెళ్ళిపోతూ ఉండే. అంటే కలిసి భోంచేసిన సందర్భాలు కూడా చాలా తక్కువ ఉంటుండే. సో అప్పుడు మేము అప్పుడప్పుడు పిల్లల బర్త్డే అయినప్పుడు కానీ, మా మ్యారేజ్ అయినప్పుడు కానీ, ఏదైనా రిలేషన్స్లో ఫంక్షన్స్ అయినప్పుడు కానీ అప్పుడు ఎప్పుడు కూడా వీళ్ళు కలిసి వచ్చేది కాదు. అంటే చాలా తక్కువ సమయంలో మాతో కలిసి వచ్చేది. సో నేను కూడా ఏంటి అంత ఫ్యామిలీని వదిలేసి రాజకీయంగా తిరుగుతున్నారు అని చెప్పేసి అనుకునేవాళ్ళం. కానీ తర్వాత మాకు తెలిసి వచ్చింది అంటే అనుకోని పరిస్థితిలో రాజకీయాలకు వచ్చిన తర్వాత వారు ప్రజల మధ్యలో ఉండి వాళ్ళ కష్టాలు తీరుస్తున్నప్పుడు మరి ఎదుటి వారి యొక్క ఆనందం అంటే పని జరిగితే వాళ్ళు పడ్డటువంటి ఆనందం, వాళ్ళ సంతోషం వీళ్ళ కళలో నేను చూడడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఆ విధంగా ముందుకెళ్ళిండ్రు అని చెప్పేసి ఆలోచనతో నేను కూడా వాళ్ళలాగా డీప్గా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. మ్యామ్, మీ మామయ్య గారు అలాగే మీ హస్బెండ్ గారు ఎమ్మెల్యే అవ్వాలి అనుకున్నారు, కానీ వాళ్ళ కళ నెరవేరలేదు. కానీ మీ ద్వారా మీరు ఎమ్మెల్యే అయ్యారు. సో మీ ఫీలింగ్ ఏంటి వాళ్ళు గుర్తొచ్చినప్పుడు? బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కావాలనుకున్నది నేను కావడం జరిగింది అని. వాళ్ళే ఉండుంటే నేను ఇంకొక రకంగా ఉంటుంటిని అనిపిస్తుంది. కానీ ఏదైనా కూడా అది భగవంతుడు ఆ విధంగా వారి సేవను నాకు కంటిన్యూ చేసిందని చెప్పేసి అనుకుంటాను. బాధ్యతగా స్వీకరిస్తున్నాను, ముందుకెళ్తా ఉన్నాను. ఓకే మ్యామ్, ఇప్పుడు ఒకవేళ కనుక మీరు ఎమ్మెల్యే అవ్వకపోయి ఉంటే గృహిణిగానే ఉండేవాళ్ళ, లేదంటే ఇంకా ఏదైనా రంగంలో రాణించేవాళ్ళ? చెప్పలేకపోతే ఎందుకంటే మా హస్బెండ్కి నేను చదువుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుండే. అందుకని నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో మ్యారేజ్ అయినా నాకు డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కూడా కంప్లీట్ అయిపోయింది. సెకండ్ ఇయర్లో నేను ప్రెగ్నెంట్, థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ అప్పుడు నాకు బాబు పుట్టడం జరిగింది. కానీ మా హస్బెండ్ నన్ను అన్ని విధాలుగా ఎంకరేజ్ చేసేది. నేను టైప్ ఎగ్జామ్స్ రాసిన, షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్కి సంబంధించిన టైప్ ఎగ్జామ్స్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా నేను గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాయడం జరిగింది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడం జరిగింది. నాకు కొంచెం చదువుకోవడం అంటే నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండే. ఆ విధంగా మా హస్బెండ్ కూడా మాకు అట్లా ఎంకరేజ్ చేసేది. సో ఒకవేళ నిజంగా కూడా రాజకీయాల్లో రాకపోతే హౌస్ వైఫ్గా ఉంటుంటేనో లేదంటే ఏదన్నా జాబ్లో ఉండేదాన్ని అనిపిస్తుంది. ఓకే మ్యామ్, మీరు ఫస్ట్ తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్గా కూడా వర్క్ చేయడం జరిగింది. సో అప్పుడు మీ అనుభవం ఏంటి? ఎలా ఉంది మీకు ఈ అనుభవం? కేసీఆర్ గారు ఫోన్ చేసి నువ్వు మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే మంత్రిగా చేయడం జరిగింది కాబట్టి నీకు కొంచెం మహిళల పైన అవగాహన ఉంటుంది కాబట్టి ఈ కమిషన్ అనేది నువ్వు ఉంటే బాగుంటుందమ్మా అని చెప్పేసి అన్నప్పుడు నేను కాదనకుండా తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత విమెన్ కమిషన్ ఆఫీస్లోకి ఎంటర్ అయిన తర్వాత రోజు ప్రజలు రావడం, వారి సమస్యలు చెప్పడం, ప్రజలు అంటే ఇన్ సెన్స్ మహిళలు రావడం, వాళ్ళ సమస్యలు చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా భయం వేసేది. ఇన్ని సమస్యలేనా, ఆ మహిళలు రోజు ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారా, ఈ సమస్యలకు పరిష్కారం ఏంటి, మనం ఏ విధంగా మనం పరిష్కరించగలుగుతాం, ఏ కుటుంబాన్ని ఏ విధంగా కలపగలుగుతాం అని చెప్పేసి కొద్ది రోజుల వరకు నేను బాగా టెన్షన్గా ఫీల్ అయినాను. ఎందుకంటే ఏదన్నా సబ్జెక్ట్ కానీ లేకుంటే ఏదన్నా పని నాకు అప్పచెప్తే దాన్ని సక్సెస్ చేయాలన్న తాపత్రయంతో పనిచేసేదాన్ని. కానీ దీంట్లో నేను సక్సెస్ అవుతున్నా లేదా అని నాకు కూడా కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే విపరీతమైనటువంటి సమస్యలు, విపరీతమైనటువంటి రిప్రజెంటేషన్స్. సో దాన్ని ఎట్లా పరిష్కరించాలో అర్థం కానటువంటి పరిస్థితి ఉండేది. అందుకనే మెల్లమెల్లగా విమెన్ కమిషన్లో ఉన్నటువంటి అంటే మేము ఏం చేయగలుగుతాం, మేము ఏ విధంగా మహిళలకు రక్షణగా నిలబడగలుగుతాం, వారికి ఏ విధంగా రక్షణ ఇవ్వగలుగుతాం, వారికి ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి సహాయాన్ని అందించగలుగుతాము అని చెప్పేసి ఆలోచనతో మరి మెల్లగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ని మేము రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత ప్రతి అంటే మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 5 వరకు నేను ఆఫీస్లో కూర్చోవడం,
వచ్చినటువంటి వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళని మెల్లమెల్లగా కౌన్సిలింగ్ చేయడం, తర్వాత 181 సఖీ నెంబర్ని పబ్లిష్ చేయించడం, ఇట్లా కొన్ని నెంబర్స్ పబ్లిష్ చేస్తూ ప్రజల జిల్లా వారీగా మహిళలకు అవేర్నెస్ కల్పించడం. అప్పుడు కోవిడ్ టైం కూడా ఉండే, మళ్ళీ మనము ఆన్లైన్లో వరకు అంటే మనకు జూమ్లో మీటింగ్స్ పెట్టడం, వారికి అవగాహన కల్పించడం, కమిటీస్ వేయించడం, ఇవన్నీ చేయడం వల్ల ఏమైందంటే కొంత మహిళలు విమెన్ కమిషన్ వైపు చూడడానికి స్టార్ట్ చేసిండ్రు. అట్లనే జిల్లాలో సఖీ సైట్ కూడా చూడడానికి స్టార్ట్ చేసింది. సో అట్లా చాలా వరకు ఏంటంటే ఫ్యామిలీస్ని కలిపిన సందర్భాలు ఉన్నాయి. వర్క్ ప్లేస్ హరాస్మెంట్, వర్క్ చేసేటువంటి విమెన్కి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళ పాపం ఎవరికి చెప్పుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితులు ఉంటుండే. విమెన్ కమిషన్ నన్ను అపాయింట్ చేసిన తర్వాత 1-2 సమస్యలు కొంచెం నేను డీల్ చేసేసరికి అక్కడ వర్కింగ్ ఉమెన్కి కూడా నా పైన ఒక నమ్మకం వచ్చింది. అంటే తన దగ్గరికి వెళ్తే ఏదైనా చేయగలుగుతుంది అని. ఆ విధంగా చాలామంది ఏంటంటే ఫోన్లలో మాట్లాడడం, లేదంటే డైరెక్ట్గా వచ్చి అంటే వాళ్ళని ఎక్స్పోజ్ చేయకుండా చూడండి అని చెప్పి నా సమస్య ఇది ఉంది అని చెప్పడం. సో ఈ విధంగా చెప్పడం, ఆఫీసర్స్ని మేము పిలిపించి మాట్లాడడం, తర్వాత ఇది ఏదైతే వర్క్ ప్లేస్ హరాస్మెంట్కి సంబంధించినటువంటి కమిటీలు కూడా డిపార్ట్మెంట్స్ వైజ్గా అందరు ప్రిన్సిపల్ సెక్రటరీస్కి రాసి వర్క్ వైజ్ డిపార్ట్మెంట్స్లో ఈ యొక్క కమిటీస్ వేయించడం, కలెక్టర్స్కి రాసి కలెక్టర్స్ కూడా సఖి, మళ్ళీ అదేవిధంగా ఎవ్రీ డిపార్ట్మెంట్లో కూడా విమెన్ కమిటీస్ వేయించడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అంతవరకు కొంత చేంజ్ అనేది వచ్చింది. సో చాలా వరకు మేము ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేసినాం. మేడం, ఇప్పుడు మీరు 2 పదవులు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. అంటే ఆల్రెడీ మినిస్టర్గా వర్క్ చేశారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా చేస్తున్నారు. సో మీకు ఏది కంఫర్టబుల్గా అనిపించింది, ఏది ఎక్కువ మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది? అంటే ఏదైనా సరే అమ్మ, ఒక ఎమ్మెల్యే అయితేనే మినిస్టర్ అవుతారు, మినిస్టర్ అయిన తర్వాత మనకు అవకాశం వచ్చినప్పుడు ఉమెన్ కమిషన్ అయినా ఏదైనా కూడా మనం ఎమ్మెల్యేగా గెలిచినాము అంటే ప్రజల యొక్క ఆశీస్సులతో, పార్టీ ఇచ్చినటువంటి టికెట్తో. సో పార్టీకి విధేయరాలుగా ఉంటూ గెలిపించినటువంటి నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వాళ్ళ కష్టసుఖాల పాల్పంచుకొని నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించడం, మరి అన్ని విధాలుగా వారికి అండగా ఉండడమే నా ప్రధాన బాధ్యతగా భావిస్తాను. అది ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఫస్ట్ నియోజకవర్గ ప్రజలు, నన్ను గెలిపించినటువంటి పార్టీ, నా కోసం కష్టపడేటువంటి కార్యకర్తలు, నాయకులు. మేడం, మీరు 3 ముఖ్యమంత్రులతో వర్క్ చేయడం జరిగింది. సో అందులో మీకు ఎక్కువ ఏ మంత్రి గారితో అనుబంధం ఉంది? ఇప్పుడు రాజశేఖర రెడ్డి అన్న మాకు మంత్రిగా అవకాశం కల్పించడం జరిగింది. తర్వాత అన్న ఇదైన తర్వాత రోషయ్య గారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, ముగ్గురు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళే. కానీ రాజశేఖర రెడ్డి అన్న ఉన్న కొద్ది సమయంలో కూడా నాకు ఇరిగేషన్ మంత్రిగా కేటాయించడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్లో అవన్నీ కూడా బాగా, అంటే అన్న కొంచెం మాకు బాగా సపోర్ట్ చేసేది. తర్వాత అన్న రోషయ్య గారు ఉన్నప్పుడు కూడా, మా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సేమ్ సబ్జెక్ట్ కంటిన్యూ చేయడం జరిగింది. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడు నాకు మహిళా సంక్షేమం, అదేవిధంగా మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, పెన్షన్స్, డిజాబుల్ వెల్ఫేర్, జూనల్ వెల్ఫేర్, ఇవన్నీ కలిపి ఇవ్వడం జరిగింది. ఇందిరాక్రాంతి పదం ఇవన్నీ కలిపి ఇస్తే నేను కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అడిగినాను, నేను మీ ఆధ్వర్యంలోనే నాకు అసెంబ్లీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఇచ్చిండ్రు, మెంబర్గా పనిచేసిన, మంత్రిగా పనిచేసిన, మన దాంట్లో చైర్మన్గా పనిచేసిన, మళ్ళీ నాకు మహిళా సంక్షేమం ఇస్తే ఎట్లా అన్నా అని చెప్పేసి అంటే తను చెప్పింది ఒకటి ఏంటంటే, మహిళా సంక్షేమమే కాకుండా, మహిళా శిశు సంక్షేమమే కాకుండా ఐకేపీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇంక్లూడ్ చేస్తున్నాం, అదేవిధంగా పెన్షన్స్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం అమ్మా, చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్ ఇది, నువ్వు చేయగలుగుతావు అని చెప్పేసి నాకు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. సో ఎక్కడున్నా కూడా, ఏ మంత్రి ఉన్నా కూడా ఒక సాటిస్ఫాక్షన్తో, నాకంటూ కొంత నేనున్నప్పుడు ఇది చేసిన ఒక తృప్తితో మాత్రం నేను ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో మీరున్నప్పుడు అంటే సడన్గా మిమ్మల్ని అంటే సస్పెండ్ అనేది చేయడం జరిగింది, కేవలం కేటీఆర్ గారిని కలిసినందుకే. సో అప్పుడు మీకు ఎలా అనిపించింది మేడం? చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఒక సిన్సియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ నేను, ట్రెడిషనల్ కాంగ్రెస్ ఫ్యామిలీ, తర్వాత ఎన్నో కష్టాలు పడ్డాం. ఆ స్టేజ్కి రావాలంటే ఒక మహిళగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడి ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత మంత్రిగా పనిచేసి అధికారం కోల్పోయిన తర్వాత ఒక డీసీసీ ప్రెసిడెంట్గా తీసుకొని, ఎందుకంటే ఆ రోజు నాకు డీసీసీ ప్రెసిడెంట్ తీసుకోవాలన్నా ఇంట్రెస్ట్ లేకుండే, కానీ నువ్వు తీసుకొని చేయాలి, లేకపోతే జిల్లాల పార్టీ అంతా చిన్నాభిన్నం అయిపోతుందని చెప్పేసి నాకు డీసీసీ పదవి ఇచ్చిన, నేను ఎప్పుడు కూడా అది తక్కువ అని భావించలేదు. ఎందుకంటే నా బాధ్యతగా భావించిన కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం కృషి చేయాలనే ఆలోచనతో
మరి నేను ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది, పోరాటాలు, ధర్నాలు, రాస్తారోకాలు. అంటే ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి వైఫల్యాలు కానీ, లేకుంటే జిల్లాకు సంబంధించినటువంటి ఇష్యూస్ పైన కానీ చాలా పోరాటాలు చేసి అంత స్ట్రగుల్ అవుతున్నటువంటి సమయంలో నన్ను కేవలం కేటీఆర్ గారు బ్రహ్మంటే పోయి కలిసినంత మాత్రానే మరి వాళ్ళు నన్ను కనీసం ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా, చిన్న ఎక్స్ప్లెనేషన్, ఒక చిన్న నోటీస్ ఏది లేకుండా సస్పెండ్ చేయడం జరిగింది. అది చాలా బాధపడ్డాం. నేనే కాదు, మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు, మా అక్క వాళ్ళు, మా పిల్లలు అందరం కూడా బాధపడ్డాం. ఏంటంటే ఇంట్లో ఒక మనిషి కోల్పోతే ఏ విధంగా అయితే బాధపడతామో అట్లా ఆ విధంగా ఎంత స్ట్రగుల్ చేసి ఎంత ఇబ్బందులు ఫీల్ అయ్యి కాంగ్రెస్ పార్టీ కోసం మేము పనిచేస్తే మాకు ఇచ్చినటువంటి క్రెడిట్ ఇదా, మాకు ఇటువంటి బహుమానం ఇస్తారా అంటే అంతవరకు కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది ఎన్ని మాట్లాడినా డిసిప్లిన్ తప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు, పార్టీ చేంజ్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అయినా కూడా ఎప్పుడు కూడా వారి గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా, ఒక నోటీస్ కూడా ఇవ్వకుండా కేవలం ఒక గంటల్లో, ఒక 2-3 గంటల్లోనే నన్ను సస్పెండ్ చేసిండ్రు అంటే నాకు చాలా చాలా బాధ అనిపించింది. ఓకే మ్యామ్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హవా అనేది నడుస్తుంది. సో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీకేమైనా టికెట్ ఇస్తే వెళ్ళే అవకాశం ఉందా? లేదమ్మా, అటువంటిది అస్సలు జరగకూడదు కూడా. ఎందుకంటే గతంలోనే నేను పార్టీ చేంజ్ చేయాలని ఎప్పుడు అనుకోలేదు. ఇంకా అప్పుడు సస్పెండ్ చేసినప్పుడు కూడా నేను రాజకీయాలన్నీ బంద్ చేసుకొని ఇంట్లో ఉండిపోదామని చెప్పేసి అనుకున్నాను. కానీ నన్ను నమ్ముకున్నటువంటి కార్యకర్త నాయకులంతా కూడా వచ్చి, లేదు కాంగ్రెస్ పార్టీ మనకి మోసం చేసింది కాబట్టి ఖచ్చితంగా మనం ఇప్పుడు నెక్స్ట్ మనకు బీఆర్ఎస్ పార్టీ మనం వెళ్దాము అని చెప్పేసి వాళ్ళందరూ బలవంతం ద్వారా, మరి అదేవిధంగా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు కూడా నన్ను పిలిచి మాట్లాడి, అమ్మ మీ అటువంటి వాళ్ళు ఉండాలమ్మా, రండి అమ్మ అని చెప్పేసి పిలవడం కూడా జరిగింది. పార్టీలోకి వెళ్ళినాం. ఇప్పుడు మళ్ళీ అటువంటి చేంజ్ చేసేటువంటి ప్రసక్తి ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ నన్ను కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని చెప్పేసి ఆహ్వానాలు పంపించినా నేను రిజెక్ట్ చేయడం జరిగింది. నేను వెళ్ళనని చెప్పినాను, వెళ్ళను. ఎందుకంటే అధికారం ఎటు ఉంటే అటు పోవడం కాదు. మనకు ఎవరైతే గౌరవం ఇచ్చి మనల్ని గుర్తింపిస్తున్నటువంటి వాళ్ళతో పాటు మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో అప్పుడు అవమానపరిచిందని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు తిరిగి వాళ్ళకు అధికారంలో ఉన్నారని వెళ్ళేటువంటి మనస్తత్వం అయితే నాది కాదు. ఒకసారి ఇప్పుడు కేసీఆర్ గారిని నమ్ముకున్నాం, తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలోనే పనిచేస్తాం, అదేవిధంగా ముందుకు పోతాం. రాజకీయంలో ఒక లేడీగా మీ ఎదుగుదలకు సహాయపడిన రాజకీయ నేతలు ఎవరైనా ఉన్నారా? చాలామంది చిన్న గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్త నుంచి, నాయకుల నుంచి, తర్వాత ఆఫీసర్స్ అనుకోండి, బ్యూరోక్రాట్స్ కూడా నాకు చాలా సపోర్ట్ చేయడం జరిగింది. రాజకీయంగా మరి చాలామంది అంటే సీనియర్స్ అయినటువంటి వాళ్ళు చాలామంది, ఇందిరారెడ్డి అని ఉండే, నాకు అమ్మ నువ్వు కొత్తగా వచ్చినావు, లక్ష్మణ్ అని వెంబడి తిరుగుతుండే, నేను నీకు జనరల్ సెక్రటరీ ఇప్పిస్తాను, అప్పుడు మాట్లాడే జనరల్ సెక్రటరీ. ఎంఎస్ఆర్ గారు కూడా నేను ఎక్కడ ఉన్నా కూడా నన్ను వెతికి నన్నతో మాట్లాడేది. అంటే నాకు ఫస్ట్ స్టార్టింగ్లో మాట్లాడాలంటే, స్పీచ్లు ఇవ్వాలంటే భయం, కానీ వారు ఎక్కడ ఉన్నా కూడా నన్ను పిలిచి మరి మాట్లాడేది. పీజేఆర్ గారు, కోదండరెడ్డి గారు, వీళ్ళంతా చాలామంది ఉన్నారు. ఇంకా అట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. సో అందరూ కూడా చాలా సపోర్ట్ చేయడం జరిగింది. సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయడం జరిగింది. ఇట్లా వెళ్ళామా, నియోజకవర్గంలో కూడా చాలామంది నన్ను ఒక కూతురులాగా, ఒక సిస్టర్ లాగా అట్లా చూసి, ఒక అక్క చెల్లెలాగా భావించి నాకు ఎంతోమంది సపోర్ట్ చేయడం, ఆ సపోర్ట్ ఉండడం వల్లనే నేను కూడా ధైర్యంగా ముందుకెళ్ళగలిగిన. మేడం, బయట అంటే ప్రతిపక్షం కానీ ఎవరైనా మీరు కేవలం సింపతితోనే రాజకీయంలోకి వచ్చారని అనుకుంటున్నారు. అంటే వాళ్ళకి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? కరెక్ట్ అమ్మా, వాస్తవంగా కూడా అంతే. ఫస్ట్ సింపతితోనే రావడం జరిగింది. నేను దాన్ని ఎక్కడ కూడా కాదు అని చెప్పడం లేదు. ఎందుకంటే రాజకీయం అంటే నాకు తెలియనటువంటి పరిస్థితిలో, మా వారు దూరం అయిపోయిన తర్వాత, మా మామయ్య గారు లేనటువంటి సమయంలో నన్ను ఆదరించి, నన్ను నిజంగా కూడా ఆ రోజు నా పైన ఒక సింపతితోనే నాకు ఓట్లేసి గెలిపించడం జరిగింది. కానీ అది నేను మళ్ళీ తర్వాత ప్రూవ్ చేసుకోవడం. నెక్స్ట్ ఎలక్షన్కి అయితే సింపతి ఉండదు కదా. నెక్స్ట్ ఎలక్షన్స్కి నేను ప్రజల మధ్యలో ఉండి మరి ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలు తీర్చడానికి ప్రయత్నం జరిగింది. ఎన్నో కష్టాలు పడ్డాం, ఆపోజిషన్లో ఉన్నాం, ఎన్నో ఇబ్బందులు పడ్డాం. అయినా కూడా మళ్ళీ మా ప్రయత్నం చేస్తూనే ప్రజల అభిమానాన్ని పొంది సెకండ్ టైం గెలిచినాం, తర్వాత థర్డ్ టైం కూడా గెలవడం జరిగింది. మీరు ఇప్పటి వరకు రాజకీయంలో సాధించింది ఏంటి, ఒకవేళ ఓడిపోయింది ఏంటి? సాధించడం నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు చాలా గ్రామాలకు, తాండాలకు రోడ్స్ లేవు, తాగునీటి సమస్యలు ఉన్నాయి, స్కూల్స్ సరిగ్గా లేవు, కరెంటుకి ఇబ్బంది ఉంది, ఈ విధంగా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండే. దానికి నేను అంటే ఫస్ట్ టైం గెలిచినప్పుడు నేను అనుకున్నంత సాధించలేకపోయినా. ఎందుకంటే ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉంది కాబట్టి. తర్వాత నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. అంటే
ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి మండలంలో జూనియర్ కాలేజ్, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, మోడల్ స్కూల్స్, తర్వాత జూనియర్ కాలేజ్, తర్వాత డిగ్రీ కాలేజ్, మళ్ళీ తర్వాత మన పీజీ కాలేజ్, తర్వాత పాలిటెక్నిక్ కాలేజ్, ఇవన్నీ ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నట్టయితే. రైతులకు సంబంధించి ప్రతి 2-3 గ్రామాలకు ఒక సబ్స్టేషన్, 132 కేవీ సబ్స్టేషన్ పల్పనూరు కానీ, ఎల్దుర్తి కానీ, మరి 400 కేవీ సబ్స్టేషన్ మన గోమారం కానీ, ఇట్లా ప్రతి 2-3 గ్రామాలకు ఒక సబ్స్టేషన్ ఏర్పాటు చేయడం. రైతులకు ట్రాన్స్ఫార్మర్స్ కావాలంటే ట్రాన్స్ఫార్మర్స్, మెటీరియల్ కావాలంటే మెటీరియల్, ఇవన్నీ కూడా ఇప్పించడం జరిగింది. తాగునీటికి సంబంధించి చాలా గ్రామాల్లో ట్యాంక్స్ కూడా లేకుండే. ప్రతి గ్రామంలో 1-2 ట్యాంక్స్ కట్టడం జరిగింది. వాటర్ ట్యాంక్స్ కట్టినాం. తర్వాత మంజీరా నీళ్లు సప్లై చేసే విధంగా కూడా మరి కొంతవరకు మనం పైప్ లైన్ వేసుకొని కొన్ని గ్రామాలకు నీళ్ళు కూడా అందించడం జరిగింది. సో ఇట్లా ఒకటి చాలా కార్యక్రమాలు చేయడం. బీటీ రోడ్స్, తాండాలు అయితే అసలు కరెంట్ కూడా ఉన్నది కదా. కొన్ని ఎక్స్టెన్షన్ కాలనీస్ అయినాయి. నేను ఫస్ట్ ఎమ్మెల్యే గెలిచినప్పుడు కాలనీస్ ఎక్స్టెన్షన్ అయినటువంటి ఎస్సీ కాలనీస్ కానీ, లేకుంటే కొత్తగా ఫామ్ అయినటువంటి కాలనీస్కి కరెంట్ కూడా లేదు. నేను ఎన్నో ఆఫీసుల చుట్టూ ఎక్కడ అందిగడం అవన్నీ చేసి మరి అవన్నీ కాలేజ్కి కరెంటు శాంక్షన్ చేయించినాం. మరీ ముఖ్యంగా తాండాలకు చాలా చేసినాం. ఎందుకంటే ఆ రోజు కరెంటు చేసినాం, వాటర్ ట్యాంక్స్ చేసినాం. ప్రతి తాండాలో ఈరోజు మీరు ఎక్కడ వెళ్ళినా కూడా ఒక స్కూల్ బిల్డింగ్ ఖచ్చితంగా కనిపిస్తాయి, ఏ తాండాకి వెళ్ళినా కూడా. అది ఆ రోజు చేయడం జరిగింది. సాగునీరు, మా నియోజకవర్గంలో సాగునీరు అనేది లేదు. మంజీరా పక్క నుంచి పోతుంది, అక్కడ ఎవరైనా లిఫ్ట్ వేసుకొని పెద్ద రైతులు పండించుకునే వాళ్ళకి తప్పితే సాగునీరు లేకుండే. అప్పుడు దాదాపు ఒక 6 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ శాంక్షన్ చేయించడం జరిగింది. అదేవిధంగా హల్దీ వాగు పైన నీళ్ళు అయితే ఉన్నాయి కానీ చెక్ డ్యామ్స్ ఎక్కడ లేకుండే. హల్దీ వాగు పైన కూడా దాదాపు ఒక 5-6 చెక్ డ్యామ్స్ శాంక్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే ఇటు అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి నా సాయశక్తిలో నేను కృషి చేయడం జరిగింది. చాలా సాధించినాం. ఇంకా కూడా చేయాల్సింది కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ కాబట్టి ఎంత చేసినా ఏదో ఒకటి లోటుపాటు ఉంటుంది. చేయాల్సినటువంటి అవసరం చేస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హవాలో ఉంది. సో మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉండి ప్రజలకు ఏదైనా చేయలేకపోతున్నాం అని అనుకునే బాధాకరం విషయమైన ఏమైనా ఉందా? చాలా ఉన్నాయమ్మా. ఎందుకంటే ఈ 20 months కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో నిర్లక్ష్యానికి గురవుతోంది. అభివృద్ధి కుంటుపడిపోతోంది. వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో 6 గ్యారంటీలు అని చెప్పేసి ఆ 6 గ్యారంటీలు చేయలేకపోతున్నారు. ఒక ఎమ్మెల్యేగా కనీసం కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా పంపిణీ చేసేటువంటి పరిస్థితి ఈరోజు లేదు. అదేవిధంగా నియోజకవర్గానికి సంబంధించి గతంలో కేసీఆర్ గారు శాంక్షన్ చేసినటువంటి వర్క్స్కి ఫౌండేషన్ కూడా వేసేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా క్యాన్సిల్ అయినటువంటి వర్క్స్ మళ్ళీ కొత్తగా శాంక్షన్ చేసి తీసుకురండి అంటేనేమో తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు. సో ఈ విధంగా ప్రతి దాంట్లో ఒక బోర్ వేసే పరిస్థితి లేదు, ఒక మోటార్ ఇచ్చేటువంటి పరిస్థితి, ఒక చిన్న పైప్ లైన్ చేసేటువంటి పరిస్థితి లేదు, ఒక ట్రాన్స్ఫార్మర్ ఇవ్వాలన్నా పెద్ద గగనం అయిపోతుంది, ఒక పోల్ ఇవ్వాలన్నా ఇవ్వలేనటువంటి పరిస్థితి. అసలు ఏంటంటే మొత్తం కూడా మళ్ళీ ఒక 10 సంవత్సరాలకు వెనక్కి వెళ్ళినామా అన్నటువంటి పరిస్థితి ఈరోజు మరి కాంగ్రెస్ పాలనలో కనిపిస్తూ ఉంది. మరి ముఖ్యంగా ఏంటంటే మేము అడుగుతా ఉన్నాం ఏంటంటే పోనీ ఎమ్మెల్యేగా మీరు గౌరవం ఇవ్వకున్నా మీరు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మీ నాయకులతో పనిచేస్తూ ఉన్నారు కదా, వాళ్ళను మాతో పోటీ పడమంటున్నాం. మేమైతే చేయాలని అనుకుంటున్నాం, మీరు చేసి చూపియండి. ఎవరు చేసినా, మీరు చేసినా, నేను చేసినా ప్రజల కోసమే కదా. మీరు అంగు ఆర్భటాలు చేసుకొని వచ్చి కొబ్బరికాయలు కొట్టేసి మేమేదో చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమాలు వాళ్ళ సొంత నిధులతోని వాళ్ళ సొంత ఇంట్లో నుంచి తెచ్చినట్టుగా చేసినటువంటి కార్యక్రమాలని మేము అనేది ఏంటంటే నేను చాలా వర్క్స్ వాళ్ళకి ఛాలెంజ్ చేసి చూపించడం జరిగింది. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రోడ్లన్నీ క్యాన్సిల్ అయినాయి, ఎస్డిఎఫ్ నిధులు క్యాన్సిల్ అయిపోయినాయి. తర్వాత గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్స్కి సంబంధించినటువంటి డీబీటీస్ అవన్నీ కూడా క్యాన్సిల్ చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ తీసుకురండి, అంతేగాని తీసుకొచ్చిన వాటికి మేము చేసినాను కొబ్బరికాయలు కొట్టడం కాదు. అభివృద్ధిలో పోటీ పడండి తప్ప మరి ఉట్టిగా ఏదో కొబ్బరికాయలు కొట్టుకుంటే ఏదో కార్యక్రమం చేస్తామంటే తప్పు అని చెప్పేసి చెప్తా ఉన్నా. ఈ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక చిన్న పని కూడా జరుగుతలేదమ్మా. నేను కాదు, ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని వెళ్ళి మీరు అడగండి, కనీసం ₹1 కూడా ఒక నియోజకవర్గానికి ఇచ్చేటువంటి పరిస్థితి. ఒక ఎమ్మెల్యేకి గతంలో 3 crores మనకు ఏసీడీపీ అంటే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ అది ఉంటుండే. అంటే ఏ గ్రామానికి వెళ్ళినా ఒక బోరో, ఒక మోటరో, ఒక చిన్న రోడో, ఒక చిన్న మోరీ కావాలంటున్నా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుండే. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ బడ్జెట్లో పెట్టిండ్రు, 5 crores ఇవ్వలేదు. సెకండ్ ఇయర్ బడ్జెట్లోనే పెట్టలేదు, ఇంతవరకు అసలు ఒక ₹1 కూడా ఇవ్వలేదు. సో గ్రామాల్లో తాగునీటి సమస్య, కేసీఆర్ గారేమో ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా మంజీరా నీళ్ళు ఫిల్టర్డ్ వాటర్ అందిస్తే వీళ్ళు వచ్చిన తర్వాత దాని నిర్వహణ లేకపోవడం వల్ల కనీసం నీళ్లు కూడా రానటువంటి దౌర్భాగ్యం అనేటువంటి పరిస్థితి ఈరోజు చాలా గ్రామాల్లో ఉంది.
అది ఎందుకు మరి పట్టించుకుంటలేరు మాకైతే అర్థమవుతుంది. ఇప్పుడు మీరు చూస్తా ఇంటర్వ్యూ చేసే టైం ఇప్పుడు ఒక నిమిషం రెప్పపాటు కరెంటు పోతే ఒక న్యూస్ ఉంటుండే అప్పుడు, ఒక ఇష్యూ అన్నట్టు. కానీ ఇప్పుడు ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు కరెంట్ పోతుందో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ఆ రోజు ఏంటంటే ఒక ట్రాన్స్ఫార్మర్ కాలిపోవాలి, ఒక మోటార్ కాలిపోవాలి, మనకి ఇంట్లో ఇన్వర్టర్స్ లేవు, ఏం లేకుండే, ఒక జనరేటర్ లేదు. మళ్ళీ అందరూ కూడా జనరేటర్స్ ఇన్వర్టర్స్ తెచ్చుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే వీళ్ళకి అవగాహన లేదు, ప్రజా సమస్యలు తీర్చాలన్నటువంటి ఆలోచన లేదు. కేవలం రాజకీయం చేస్తూ కేవలం కేసీఆర్ గారిని తిడితే మాకు ఓట్లు పడతాయి అన్న ఆలోచనతోనే పోతా ఉన్నారు. ఎందుకంటే గతంలో వాళ్ళు చేసింది అదే, కేసీఆర్ గారిని తిడితే నాకు ఓట్లు పడతాయని చెప్పేసి ఆలోచనతో అన్నవి కానీ అటువంటి హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చలేక ఈరోజు కేసీఆర్ పైన కాళేశ్వరం పైన, కేటీఆర్ గారి పైన ఫార్ములా డి, తర్వాత మన హరీష్ రావు గారి పైన కాళేశ్వరము, ఫోన్ ట్యాపింగ్ అని ఇట్లా ఏదో కేసులెట్టి ప్రజల్ని డైవర్ట్ చేసి ఆలోచన చేస్తూ ఉన్నారే తప్ప వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా నెరవేర్చలేరు. మాకు కూడా నియోజకవర్గంలో పనిచేసేటువంటి అసలు పరిస్థితే కల్పించట్లేదు. మ్యామ్ ఇప్పుడు ఎలక్షన్స్ అనేవి జరగబోతున్నాయి. సో అందులో జెడ్పీటీసీలు కానీ మళ్ళీ సర్పంచ్లు కానీ మీ పార్టీలో ఎన్ని సీట్ల వరకు గెలుస్తారు? అన్నిటికీ ఎందుకు గెలుస్తాము మేము? మాకు 8 మండలాలు ఉన్నాయి, 8 మండలాలు ఎంపీపీలు గెలుస్తాం, 8 మండలాలు జెడ్పీటీసీలు గెలుస్తాం, మున్సిపాలిటీ ఉంది, మున్సిపాలిటీ కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరైపోతూ ఉన్నాం. మ్యామ్ ఇప్పటి వరకు కాంగ్రెస్ ఉంది, ఒకవేళ మీరు పవర్లోకి వస్తే మీరు ప్రజలకి ఏం చేయాలనుకుంటున్నారు? ప్రజలకి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ ఏంటంటే సాగునీరు రావాలి. మాకు సాగునీరు రావాలంటే ఇంకో కొన్ని రిజర్వాయర్స్ కానీ లేకుంటే అక్కడక్కడ మనకు కాలువలు కానీ తొలవాల్సినటువంటి అవసరం ఉంది. అది తవ్వుతే, కొత్త రిజర్వాయర్స్ కడితే, చెక్ డ్యామ్స్, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఇస్తే మా నియోజకవర్గానికి మొత్తం కూడా సాగునీరు అందించినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది ఖచ్చితంగా చేస్తా. ఇంకా చాలా రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, ఇంతవరకు బిల్డింగ్స్ లేవు, ఆ బిల్డింగ్స్ కట్టించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మనం బాగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది రైతులు, ఇరిగేషన్, 2 చదువు ఉంటే ఎవరైనా ఎక్కడైనా బతకగలుగుతారు. కాబట్టి ఈ రెండిటిపైన నేను చాలా కాన్సన్ట్రేట్ చేస్తాను. అదేవిధంగా గ్రామానికి సంబంధించి ఏదైతే తాగునీటి వ్యవస్థ అనుకోండి, అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ అనుకోండి, ఈ విధంగా ఏదైతే ప్రజల అవసరాలని వాటన్నిటి కూడా తీర్చడానికి ప్రయత్నం చేస్తాం. మేడం ఇప్పుడైతే నార్మల్గా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి రైతు బంధు పడింది అని కొన్నిసార్లు అంటున్నారు, ఒక 1 year మాత్రమే పడిందని ఇంకొందరు అంటున్నారు. ఈ రైతు బంధులు ఇవ్వలేక ఈ ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల నష్టాలు ఏమైనా ఉన్నాయి అని అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు ఫ్రీ బస్ అంటే నిజంగా హామీ ఇచ్చింది బాగానే ఉంది, కానీ ఫ్రీ బస్ వల్ల ఏంటంటే మహిళలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఉన్న సర్వీసెస్ని పెంచలేదు, మహిళల్ని ఫ్రీ బస్ అని అందరినీ కూడా మహిళలు బస్సు ఎక్కుతూ ఉన్నారు. సో మగవాళ్ళకి ఇబ్బంది అవుతోంది, ఇటు మహిళలు కూడా కూర్చునే ప్లేస్ లేదు. ప్లస్ ఇంకేంటంటే అప్పుడు టికెట్ కొనుక్కొని ఉన్నటువంటి గౌరవం అయితే ఇప్పుడు దక్కలేదని చాలామంది మనం ఇంటర్వ్యూస్లో, యూట్యూబ్స్లో చూస్తూ ఉన్నాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సర్వీసెస్ లేట్ అవుతున్నాయి. ఇప్పుడు ఒక బస్ 9 o'clock రావాల్సినటువంటి బస్సు ఫుల్ రష్ ఉండడం వలన అది 10కో 11కో వస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఉపయోగం లేకుండా పోతా ఉంది. సో ఫ్రీ బస్ అది కాకుండా దానికి సంబంధించి సర్వీసెస్ పెంచాలా, తర్వాత ఏంటంటే బస్సెస్ను కూడా పెంచాలి. పెంచితే అప్పుడు ఫ్రీ బస్ అనేది సక్సెస్ అవుతుంది. రెండవది రైతు బంధు గతంలో కేసీఆర్ గారు 12 సార్లు దాదాపు అనుకుంటా 12 సార్లు 76,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. అంటే విత్ దాదాపు 1,00,000 కోట్ల రూపాయల వరకు రైతు బంధు అనుకోండి, రైతు బీమా అనుకోండి, రైతులకు సంబంధించినటువంటి రైతు బంధు, రైతు బీమా, తర్వాత ఈ ఇన్సెంటివ్స్ ఇచ్చేటువంటి అవన్నీ కూడా మొత్తం కలిపి 1,00,000 కోట్ల రూపాయల వరకు ఇవ్వడం జరిగింది. వీళ్ళు వచ్చి ఎంత ఇచ్చిందమ్మా? ఇప్పుడు ఇచ్చినాం అంటున్నారు. రుణమాఫీకి సంబంధించి 50,000 కోట్ల రూపాయలు కావాలని వాళ్ళే చెప్పిండ్రు. తర్వాత 41,000 కోట్లు చేసిండ్రు, దాన్ని 31,000 కోట్లు చేసిండ్రు. 31,000 కోట్లు ఏమైనా చేసిండ్రా అంటే ఇప్పుడు 16,000-18,000 కోట్ల రూపాయలు కూడా రైతు రుణమాఫీకి ఇవ్వలేనటువంటి పరిస్థితి. రైతు బంధు ఇచ్చిందంటున్నారు. ఒకసారి కేసీఆర్ గారు ఎలక్షన్స్ అప్పుడు వేస్తామని చెప్పేసి మాట్లాడితే దాన్ని ఏం చేస్తుండ్రు, ఎలక్షన్ కమిషన్కి నోటీస్ ఇచ్చి ఇది వీళ్ళు రైతులను ప్రభావితం చేయడానికి రైతు బంధు వేస్తున్నారని చెప్పేసి ఆపిచ్చి, తర్వాత వాళ్ళు గెలవంగానే ఆ రైతు బంధు వేసింది. అది ఓన్లీ 4 acres వరకు, అది అందరికీ కాదు. 4 acresలో కూడా చాలామందికి 1 ఎకర్ ఉన్నా రాలేదు, అర్ధగంట ఎకర్ ఉన్నా రాలేదు, 2 ఎకరాలు ఉన్నా రాలేదు. దాంట్లో చాలామందికి రాలేదు, తీసేసి మళ్ళీ ఏమన్నారు, రైతు బంధు కేసీఆర్ గారు రియల్ ఎస్టేట్ వాళ్ళ భూములకు కూడా వేస్తున్నారు,
చాలామంది వ్యవసాయం చేసుకోకుండా కూడా వాళ్ళకి ఇండస్ట్రీస్ కూడా వేస్తున్నారు అని చెప్పేసి అని ఊరూరా సర్వే చేయించింది. ఏ ఊరికి వెళ్ళినా కూడా అర్ధగుంటనో 20 అంటే అర్ధగుంట అంటే 20 గుంటలు, 20 గుంటలో 1 గుంటనో 2 గుంటలో, అది కూడా ఏంది ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళు, అంతేగాని రియల్ ఎస్టేట్ భూములని కాదు. అవన్నీ తీస్తే కూడా మొత్తం ఊర్లలో 1, 2 మొత్తం నియోజకవర్గంలో ఒక 40-50 ఎకరాల కంటే కూడా ఎక్కువ వేసింది లేదు. సో ఏదంటే ఉట్టిగానే ప్రచారం చేయడం, రియల్ ఎస్టేట్ భూములకి వేసినారు. ఆల్రెడీ అంతకుముందే తీసేసిండ్రు. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ మొన్న స్థానిక సంస్థ ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు వేసారు కొంతవరకు, ఒక 3-4 ఎకరాల వరకు వేసినప్పుడు కూడా. ఇప్పుడు మళ్ళీ మొత్తం కేసీఆర్ గారు ఎట్లయితే ఇచ్చిండ్రో 20 ఎకరాల 25 ఎకరాలు మొత్తం అందరికీ రైతు బంధు. అంటే కేసీఆర్ గారు ఇస్తేనేమో తప్పు, కాంగ్రెస్ పార్టీ ఇస్తే తప్పు కదా. అంటే అప్పుడు రైతులు, ఇప్పుడు రైతులు అవుతారు, అప్పుడు వాళ్ళు రైతులు కదా. ఎప్పుడైనా కాబట్టి ఏంటంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి స్థానిక సంస్థ ఎన్నికల్లో మళ్ళీ రైతుల ఓట్లు పడాలనే ఆలోచనతో వేస్తున్నారు. ఇప్పుడు ప్రజలందరూ బాగా గమనించిన ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క వక్ర బుద్ధిని అర్థం చేసుకున్నారు. ఎలక్షన్స్ వస్తున్నాయి, వీళ్ళు ఏమైనా పని చేస్తే లేకుంటే చేయరు అనేది స్పష్టంగా అర్థమైపోయింది. మేడం, మీరు డంపింగ్ యాడ్ గురించి మీరు చాలా ఫైట్ చేశారు. సో అది సక్సెస్ అయ్యిందా? మీరు అనుకున్నట్టుగా అయితే ప్రజలకు మీరు సహాయం చేశారా? తప్పకుండా మేము అనుకున్నది కొంతవరకు అయితే సాధించగలిగినామని చెప్పేసి నేను అనుకుంటాను. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రైతులు కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు కూడా మరి ప్రభుత్వానికి మొట్టికాయలు వేయడం జరిగింది. ఏంటంటే ఆల్రెడీ సర్వే చేసిన తర్వాత అది రైతు భూమి కాదు అనుకున్నప్పుడు మీరు దాన్ని ప్రాసెస్ చేయండి తప్ప మీరు సర్వే చేయకుండా ఎట్లా చేస్తున్నారని చెప్పేసి దానిపైన స్టే ఇవ్వడం జరిగింది, ఆపేయడం జరిగింది. రెండవది, మేము ఇంకా దుందిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీకి సంబంధించి, అంటే అక్కడ ఉన్నటువంటి ఈ 3-4 మండలాలకు సంబంధించినటువంటి నాయకులందరం కూడా దుందిగల్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి వాళ్ళు కూడా ఒక లెటర్ పెట్టడం జరిగింది. ఏమంటే ఇక్కడ డంప్ యార్డ్ కనుక వచ్చినట్టయితే పక్షులు వస్తాయి కాబట్టి ఆ పక్షుల ద్వారా పైలట్ ట్రైనింగ్ ఉంటుంది. సో వాళ్ళకి లైఫ్ థ్రెటనింగ్ ఉంటుంది కాబట్టి దాన్ని వద్దు అని చెప్పేసి వారికి చెప్పిన వాళ్ళు కూడా వాళ్ళ హయ్యర్ ఆఫీషియల్స్కి పంపించడం జరిగింది. రెండవది, నేను సెంట్రల్ వీళ్ళకి కూడా రాసిన హరీష్ రావు గారు కూడా చెప్పడం గల సెంట్రల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కూడా లెటర్ రాయడం జరిగింది. ఏంటంటే ఎట్లయితే హెచ్సియులో 100 ఎకరాలు కొట్టేసేసినరో రాత్రి, ఇక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఆల్ పార్టీస్, కాంగ్రెస్ వాళ్ళను, బీజేపీ వాళ్ళను, సిపిఐ వాళ్ళను, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని అందరూ కూడా ఇంపార్టెంట్ లీడర్స్ అందరిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి రాత్రి 100 టిప్పర్లు, మున్సిపల్ 100 టిప్పర్లు తీసుకొచ్చి చెట్లన్నీ నరికేసి దాదాపు ఒక 100 ఎకరాలు, ఈడ కూడా నేను అనుకుంటాను దగ్గర 100 ఎకరాల పైన చేసినచ్చు, 50 నుంచి 100 ఎకరాల వరకు మొత్తం చెట్లని కొట్టేసి ఫెన్సింగ్ వేసేటువంటి ప్రీకాస్ట్తో ఆ ఫెన్సింగ్ వేసే కార్యక్రమం చేయడం జరిగింది. సో దాని ద్వారా ఏంటంటే కోర్టుకి పోతే కోర్టు కూడా మొత్తం స్టాండ్ స్టిల్ ఆగిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి. మనం మేము ఇచ్చినటువంటి లెటర్ పైన సెంట్రల్ నుంచి గ్రీన్ ట్రిబ్యునల్ కూడా వెళ్ళిన, గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి ఎంక్వైరీకి ఏం సంగతి అనేది తెలుసుకొని పోవడం జరిగింది. కంప్లీట్ అయ్యేంత వరకు మీరు పోరాటం చేస్తూనే ఉంటాం. అక్కడ ఉన్నటువంటి రైతులను, మరీ ముఖ్యంగా ఏంటంటే ఆ చుట్టుపక్కల రైతులకు మంచి పంట పొలాలని అవి ఖరాబ్ అయిపోతాయి. నెక్స్ట్ ఆ వచ్చేంత పొల్యూషన్ అంతా కూడా మా నర్సాపూర్ రాయరావు చెరువుకి వస్తుంది. రాయరావు చెరువు వల్ల ఏంటంటే ఇప్పుడు చాకలోళ్ళకి బట్టలు ఉతుకునేటువంటి పరిస్థితి లేదు. చేపలు మన ఏమంటారు మన ముదిరాజ్ అండ్ ఫిషర్మెన్స్కి సంబంధించి చేపలు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉండదు, వాళ్ళ జీవనాధారం కోల్పోతుంది. తర్వాత రైతులకు సంబంధించి పంటలన్నీ కూడా నష్టం జరుగుతాయి. ఎందుకంటే ఆ పొల్యూటెడ్ వాటర్ అందులోకి వెళ్ళి వస్తే అందులో నుంచి ఇక్కడ నుంచి మళ్ళీ హత్నూరా మండలం మంజీరా నదిలో పడేదాకా నీళ్ళంతా కూడా పొల్యూట్ అయిపోతాయి. సో దాదాపు ఒక 3-4 మండలాలు ఎఫెక్ట్ అవుతాయి. చాలా రైతులకు ఇబ్బంది అవుతుంది, అందరికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి దాన్ని ఆపేయాలని చెప్పేసి పోరాటం చేస్తామను, అది ఆగిపోయేదాకా చేస్తూనే ఉంటాం. మీ రాజకీయ అంటే వారసత్వంగా వస్తున్న రాజకీయం కదా మేడం, మీ అబ్బాయిలు ఎవరైనా మళ్ళీ నెక్స్ట్ జనరేషన్లో మేము చూడొచ్చా రాజకీయంలో? ఇప్పటికైతే ప్రస్తుతానికి ఏం లేదు. ఎందుకంటే నాకు సహాయంగా ఏదైనా అవసరం ఉంటే మా 2 పిల్లలు, మా మేనల్లుడు, మా తమ్ముడు, నాకు ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ముఖ్యులందరూ కూడా నాతో పాటు వస్తారు. తర్వాత వాళ్ళు ఫ్యూచర్లు రావాలని అనుకుంటే వాళ్ళ ఇష్టం, దాంట్లో రెస్ట్రిక్షన్స్ మాత్రం ఉండవు. ఓకే మ్యామ్, ఇప్పుడు మీరు నర్సాపురంలో హ్యాట్రిక్స్ ఎమ్మెల్యేగా చెప్పొచ్చు. మీరు 25 సంవత్సరాలుగా ఇక్కడ పోటీ చేస్తూనే ఉన్నారు. సో మీరు పదవి అనేది వస్తూనే ఉంది. సో ఈ ప్రజలకి మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా జీవితం ఉన్నంత వరకు కూడా ప్రజాసేవకు అంకితం అవుతానని చెప్తున్నాను. రెండవది ఏంటంటే నాకు ఈ ఛాన్స్ ఇచ్చినటువంటి నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని చెప్పేసి కూడా చెప్తున్నాను. దాని ఏంటంటే రాజకీయంగా నాకు అవకాశం కల్పించినటువంటి నా పార్టీకి, కార్యకర్తలు, నాయకులకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను.
ప్రజా సమస్యలు తీర్చట్లో ముందుండి పోరాటం చేస్తా. ఎప్పుడు అహర్నిశల్ నా ఇంటి తలుపులు నియోజకవర్గ ప్రజల కోసం తెరిచే ఉంటాయి. మీరు రాజకీయ వివాదాలు ఏమైనా ఎదుర్కొన్నారా? వివాదాలు అంటే వస్తూనే ఉంటాయమ్మా. ఊటిని ఏదో ఎవరో చేసే కార్యక్రమాలు కూడా మా మీద వేసినట్టు చేస్తూనే ఉంటారు. సో వాటన్నిటికీ నేను బెదరను, భయపడను. ఎందుకంటే తప్పు చేసినప్పుడు భయపడాలి. మనం తప్పు చేయనప్పుడు భయపడాల్సినటువంటి అవసరమే లేదు. నిందలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అవి ఏంటంటే ఎప్పుడు కూడా ఒకరు ఏలెత్తి చూపించేటట్టుగా మాత్రం నేను చేసుకోలేదు, చేసుకోబోనని కూడా నాకు ఒక విశ్వాసం అయితే ఉందమ్మా. మీరు అంటే మీ రాజకీయ జీవితం కిచెన్ టు క్యాబినెట్ అని అనుకోవచ్చా? తప్పకుండా అమ్మా. నాకు ఇప్పుడు కూడా ఏంటంటే ఊరికి వచ్చినప్పుడు నాకు వంట చేయడం ఇష్టం. వంట చేస్తాం, మా వాళ్ళందరం కలిసి కూర్చొని భోజనం చేస్తాం. నాకు ఇష్టమేమో. కిచెన్ టు క్యాబినెట్ అని అనుకోవచ్చు. ఓకే మేడం, మీరు చాలా సమయాల్లో అంటే రాజకీయ జీవితంలో చాలా ఒడిదుడుకులు అనేవి వచ్చి ఉంటాయి. అవి మీరు ఎలా ఫేస్ చేశారు? అంటే విల్ పవర్ అంతే. అంత ఇది వచ్చింది అంటే ఎవరైనా ఏదన్నా అన్నారు అనుకోండి, ఇక 1-2 days బాధపడతాం. తర్వాత మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్, మా చిన్నమ్మ, మా అక్క, మా పిల్లలు, మా తమ్ముడు వాళ్ళందరూ కూడా ఏంటంటే ధైర్యం చెప్తాడు. థర్డ్ డే ఆటోమేటిక్గా మళ్ళీ కామన్ అయిపోతాను, న్యాచురల్కి వెళ్ళిపోతూనే ఉంటాను. సో అన్నప్పుడు మాత్రం కొంత అయితే ఎవరైనా మనిషిని కదా బాధపడాల్సి వస్తుంది. సో ఆ బాధను దిగమింగుకొని మళ్ళీ ప్రజల కోసం బయటికి రావాలని చెప్పేసి మళ్ళీ కొత్త స్పిరిట్తో మళ్ళీ ముందుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఇబ్బంది అనిపిస్తుంది, కొన్ని సందర్భాల్లో చాలా బాధ అవుతుంది. కానీ ఏదైనా సరే మనం ప్రజల కోసం ఉన్నాం, ప్రజల కోసం పనిచేయాలని చెప్పేసి మళ్ళీ అవన్నీ పక్క పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాం. నర్సాపూర్లో అంటే నార్మల్గా ఇప్పుడు నర్సాపూర్ ప్రజల్లో ఒక ఇప్పుడు సునీత గారు అనంటే చాలా ప్రశాంతమైన వ్యక్తి, చాలా నిశ్చలమైన మనసు గలవారు, నార్మల్గా ఏం అడిగినా ఇచ్చేస్తారు అని అంటున్నారు. దాని మీద మీ స్పందన ఎలా? నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను కదమ్మా, నాకు ఫస్ట్ నుంచి కూడా నేను కామ్గా ఉండడం నాకు అలవాటు. కానీ చేసే పని మాత్రం ఇది అవసరం ఉంది అంటే దాన్ని పట్టుబట్టి చేస్తాను. సో అట్లా జనాలు కూడా ఈ 25 yearsలో అర్థమైపోయింది. మేడం ఎస్ అంటే చేసేస్తుంది, చూస్తా అంటే ప్రయత్నం చేస్తుంది, కాదు అంటే కాదు. ఇవి 3 మాత్రం ప్రజల్లో చాలా పూర్తి అవగాహన ఉంది. అందుకే వాళ్ళు ఏమన్నా మేడం నువ్వు అనుకుంటే అయిపోతుంది, నువ్వు అనుకుంటే అయిపోతుంది అని చెప్పేసి అంటారు. నేను క్లియర్గా చెప్తాను, ఇది జరుగుతుంది, ఇది జరగదు, ఇది ప్రయత్నం చేస్తాం. కానీ కొంతమందికి బాధ కూడా అవుతుండేది, ఎందుకంటే మేడం ఇట్లా డైరెక్ట్గా చెప్పేస్తుంది అని చెప్పేసి. కానీ నాకు అందరిలో అంటే ఇట్లా నాంచడం ఇష్టం లేదు. ఇప్పుడు సరే చేస్తానులే అని చెప్పేసి 10 సార్లు తిప్పించుకొని నీ పని అయితే లేదని చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే మళ్ళీ ఇంకా ఎవరైనా సరే ఇక్కడ నర్సాపూర్ నుంచి హైదరాబాద్కి ఇంటికి వస్తా అంటే కూడా నేను చెప్తాను, వద్దు, మీరు అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఖర్చు అవుతుంది, మీకు ఇబ్బంది అవుతుంది, డే అంతా టైం అంతా వేస్ట్ అవుతుంది, నేనే నర్సాపూర్కి వస్తున్నానని ఎవ్రీ ఫ్రైడే అంటే నేను రోజు ఏదో ఒక గ్రామంలో తిరుగుతూనే ఉంటాను. ఏదైనా పనులు ఉన్నప్పుడు, లేకుంటే ఏదైనా అంటే ఇష్యూస్ అన్నీ ఉన్నప్పుడు నేను గ్రామాల్లో తిరుగుతాను. ఏదో రకంగా ఏదో ఒక గ్రామంలో తిరుగుతూనే ఉంటాం. కానీ ఫ్రైడే మాత్రం కంప్లీట్గా నర్సాపూర్ హెడ్ క్వార్టర్లో ఉంటాను. ఎందుకంటే ఆ రోజు ఖచ్చితంగా నేను గతంలో ఉన్నప్పుడు కూడా అదే విధంగా ఉండేది. మినిస్టర్ ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా ఫ్రైడే నర్సాపూర్లో అందుబాటులో ఉంటారు. ఎందుకంటే ఆ రోజు సంత ఉంటుంది, ఎక్కడెక్కడ వాళ్ళు అక్కడికి వస్తారు. కాబట్టి వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉంటే మళ్ళీ మన దగ్గరకు వచ్చి మాట్లాడుకోవచ్చు అన్న ఆలోచనతో అక్కడ అందుబాటులో ఉంటారు. సో వాళ్ళు వచ్చితే అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి వాళ్ళ సమస్య పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తుంటారు. నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో కుల వివక్షత అనేది ఏమైనా ఉందా? నేనైతే కులంకి నేను చెప్తున్నాను కదా, అంత ప్రయారిటీ అయితే ఇవ్వనమ్మా. ఎందుకంటే మనం అంతా మనుషులం, మన కులాలు మతాలకు అతీతంగా పనిచేయాల్సినటువంటి ఒక ప్రతినిధులం. కాబట్టి అందరం కలిసి పనిచేయాలా. ప్లస్ నాకేంటంటే అందరూ కూడా ఏ కులమైనా ఏమైనా ఒక కుటుంబ సభ్యులుగానే నేను భావిస్తాను. అందరినీ కూడా మన కుటుంబ బంధుత్వంతో వెళ్ళాలి తప్ప కులాలతో మనం ముందుకెళ్తే అది రాజకీయంగా ఎవరు కూడా మంచిది కాదని నా అభిప్రాయం. అందుకే నేను అందరూ కూడా ఎంతకుముందు కూడా ఏదో మీటింగ్లో మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఈ కులం గల మన ఏ కులానికి సపోర్ట్ చేస్తావు నువ్వు అని చెప్పేసి మాట్లాడుతూ ఉండే మా వాళ్ళ నాయకులు నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటే నేను చెప్తాను, నా కులాలతో సంబంధం లేదు, మీరంతా నా ఫ్యామిలీ మెంబర్స్, నా బంధువులు అంతే. ఇప్పుడు ఈ రాజకీయంలో వర్గపోరు ఎలా సాగుతుంది? అంటే ఏ పార్టీలైనా వర్గపోర్లను ఉంటాయమ్మా. కొన్ని సందర్భాల్లో ఎక్స్ట్రీమ్కి పోతే మళ్ళీ అన్నీ సైలెంట్ అయిపోతాయి. ఒడిదుడుకుల మీద అన్నట్టుగా స్వీప్స్ అవుతుంటాయి, పోతుంటుంది. కాబట్టి దాన్ని కామన్ అది. ఓకే మేడం, ఇప్పుడు మీరు పవర్లో ఉన్న లేడీ అనుకోవచ్చా, లేదా కాలంతో సాగిపోతున్న నార్మల్ మహిళ అందుకే తన పవర్లో విజయం సాధిస్తుంది అని అనుకోవచ్చా? కామ్గా ముందుకు వెళ్ళిపోతూనే
ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ గట్టిగా వాయిస్ వినిపించేటువంటి వ్యక్తినమ్మా నేనైతే. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏంటంటే కొంత కామ్ డౌన్ కావాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒక్కొక్కసారి ఎక్స్ట్రీమ్గా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గి, ఎక్కడ గట్టిగా మాట్లాడాలో అక్కడ మాట్లాడి అనుకున్నది సాధించుకునే ప్రయత్నంలో నేను ముందుకెళ్తాను. మేడం, ఇప్పటి వరకు మీరు ఎక్కడా చెప్పలేని ఏదైనా ఒక సీక్రెట్ అంటూ ఉందా మీకు? అంటే ఇన్నిసార్లు గెలుస్తున్నారు, సో ఒక్కొక్కరికి ఒక్కొక్క మైండ్ సెట్ అనేది ఉంటుంది. సో మీకంటూ సీక్రెట్ ఏంటి? మనకి అటువంటి సీక్రెట్స్ ఏం లేవమ్మా. నేను ఏదైనా ఓపెన్గా మాట్లాడేస్తాను. ఏదన్నా బాధ అనిపించింది లోపల పెట్టుకుంటాను, కానీ ఆ తర్వాత ఒక 1-2 డేస్కి అది కూడా బయటకు వచ్చేస్తుంది ఎప్పుడో ఒకసారి. సీక్రెట్స్ ఏం లేదు. రాజకీయంగా గెలుపోవటంలో సహజం, కానీ దాన్ని తట్టుకొని నిలబడేటువంటి వ్యక్తిత్వం ఉండాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మనకి ఇవన్నీ తప్పవు, కానీ మైండ్ని మేకప్ చేసుకొని తిరగాల్సినటువంటి అవసరం. సరే ఆయన అట్లా అన్నాడు కదా, వీళ్ళు ఇట్లా అన్నారు కదా అని చెప్పేసి మనం మీ ఇంట్లోనే కూర్చుండిపోతే మనం ప్రజలకు న్యాయం చేయలేకపోతాం. సో ఏదైనా సరే ఈ చెవితో వినాలా, ఆ చెవితో వదిలేసేయాలా, మన పని మనం చేసుకుంటూ పోవాల్సిందే కదా తప్ప అధైర్యంగా ముందు కూర్చొని బాధపడుతూ ఉండేటువంటి తత్వం నాది కూడా కాదు. ఖచ్చితంగా మళ్ళీ నాకు నేను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసుకొని ముందుకెళ్ళిపోతూనే ఉంటాం. మేడం, ఫైనల్గా ప్రజల తరపున మీరు రేవంత్ రెడ్డి గారికి ఏదైనా విన్నవించాలనుకుంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? నియోజకవర్గాన్ని పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటాను. ఎందుకంటే ఎమ్మెల్యే అనేది పోస్టు ఇది ప్రజలు ఎంపిక చేసుకున్నటువంటిది. ఇది ప్రజలు వాళ్ళ అవసరాలను గుర్తించి తీర్చేటువంటి ఒక నాయకులను ఎంపిక చేసుకున్నప్పుడు పార్టీలకు అతీతంగా వాళ్ళకి నిధులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఏ ముఖ్యమంత్రి అయినా ఉండని, ఏ ఎమ్మెల్యేనే ఉండని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా చెప్పుకోలేనటువంటి బాధలో ఉన్నారు. ఎందుకంటే మేమంటే ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్ష నాయకులుగా మాకు ఫండ్స్ ఇస్తలేరని మేము చెప్పుకొని గ్రామాల్లో తిరుగుతాం, కానీ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే మాతో చెప్పుకొని బాధపడుతూ ఉన్నారు. మేము ఏదో అనుకున్నాము, కానీ అసలు మాకు ₹1 కూడా రావట్లేదు, మేము నియోజకవర్గంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేకపోతా ఉన్నాం, మాకు ఇబ్బంది అనిపిస్తుంది అని వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఎమ్మెల్యే ఎవరైనా నిధులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నియోజకవర్గం ఏదైనా సరే ప్రజల అవసరాలు తీర్చాల్సినటువంటి బాధ్యత మరి ముఖ్యమంత్రి గారి పైన ఉంటుంది. నేను కూడా నా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన రిప్రజెంటేషన్స్ చాలా ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన. ఎందుకంటే నేను బీఆర్ఎస్ పార్టీ ఉన్నా కదా, కాంగ్రెస్ పార్టీ సీఎం దగ్గరికి ఎందుకు పోవాలని చెప్పేసి నేనేం అనుకోలేదు. ఎందుకంటే ప్రజలు నన్ను గెలిపించిండ్రు. ప్రజా సమస్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరైనా సరే మనం ఆ స్థానంలో ఉన్నప్పుడు స్థానాన్ని గౌరవించాలా, వెళ్ళాలా, వాళ్ళకి మాకు సంబంధించినవి అడగాల్సిందే. నేను పీజీ కాలేజ్ గురించి అడిగినాను, డిగ్రీ కాలేజ్ గురించి అడిగినాను, బిల్డింగ్స్కి సంబంధించి రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించినటువంటి అడిగిన, మైనారిటీకి సంబంధించినటువంటి ఈద్గా మసీద్లకు సంబంధించినటువంటి నిధులు, ఎందుకంటే కన్సర్న్ మినిస్టర్ తనే కాబట్టి మా మున్సిపాలిటీకి సంబంధించి TFADSకి సంబంధించిన నిధులు ఇవ్వని చెప్పేసి అడిగి చాలా రిప్రజెంటేషన్స్ ముఖ్యమంత్రి గారికి పంపిస్తూ ఉన్నాం. అదేవిధంగా మంత్రులు కూడా పంపిస్తూ ఉన్నాం. సో ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఒకటి ఏంటంటే, పార్టీల రహితంగా నియోజకవర్గ అభివృద్ధుల కోసం, ప్రజా సంక్షేమం కోసం నిధులు కేటాయించాల్సినటువంటి బాధ్యత ఉంది అని. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. మీరు ఇలానే రాజకీయంలో మరింత ఇంకెంతో ఎదుగుదలను చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మేము మళ్ళీ మిమ్మల్ని మంత్రిగా కూడా చూడాలని కోరుకుంటున్నాం మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మ, మీ అభిమానానికి. థ్యాంక్ యూ అనుష. ఓకే, చూసారు కదా సునీత లక్ష్మారెడ్డి గారి రాజకీయ ప్రస్థానం. తాను అనుకోకుండా ఎమ్మెల్యే అయినప్పటికీ అద్భుతమైన విజయాలు ఎన్నో సాధించారు ఆమె. పట్టుదలతో శ్రమిస్తే విజయం మన సొంతం అవుతుంది అనడానికి మేడం ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నేను మీ అనుష, NSR న్యూస్.